హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటి అంటే మీ వీడియోస్ మీరే సజెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేంటి అంటే ఇప్పుడు మీరు వీడియో ఎండింగ్స్లో మీరు ఇంకొక వీడియో ఉంటుంది అనుకోండి, ఆ వీడియోని మీరు ఎలా చెప్తారు అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ సైట్లో వెళ్ళి చూడండి అని చెప్తారు. అదే మీరు వీడియో రూపంలో సజెస్ట్ చేస్తే చూసేవాళ్ళు నెక్స్ట్ వీడియో వచ్చేది ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందని క్లిక్ చేసి మళ్ళీ మీ వీడియోస్ని చూస్తారు ఫ్రెండ్స్. అదేంటంటే ఐ కార్డ్స్ అండ్ ఎండ్ కార్డ్స్ ఫ్రెండ్స్. ఐ కార్డ్స్ అండ్ ఎండ్ కార్డ్స్ పెట్టడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్. మీ వీడియోస్ని మీరే సజెస్ట్ చేసుకున్నట్టే కదా. ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏదని మీరు చెప్తేనే తెలుస్తుంది. అదే వీడియోలో మనం మెన్షన్ చేసామనుకోండి ఐ కార్డ్స్ ఎండ్ కార్డ్స్, యాజ్ ఇట్ ఈజ్ వీడియో కంప్లీట్ అవుతుంది ఒక 2-3 మినిట్స్లో అనగా ఐ కార్డ్స్ ఎండ్ కార్డ్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు మీ వీడియో మీరే చూపిస్తారు, అంటే వ్యూవర్స్కి మీ వీడియోని మీరే సజెస్ట్ చేసినట్టు. ఇప్పుడు నెక్స్ట్ వీడియో మీరు ఏదైనా ఇంపార్టెంట్ వీడియో ఉంది అనుకోండి, అది ఐ కార్డ్స్లో ఎండ్ కార్డ్స్లో పెడితే చూసే వాళ్ళకి మళ్ళీ ఆ వీడియోని క్లిక్ చేసి మళ్ళీ చూస్తారు. అదే ఐ కార్డ్స్లో ఉందండి, ఇక్కడ ఐ కార్డ్స్ అంటే ఇక్కడ రన్ అవుతుంటాయి కదా ఫ్రెండ్స్, రైట్ సైడ్ పైన వస్తుంటాయి కదా ఫ్రెండ్స్, ట్యాగ్స్ లాగా ఐ కార్డ్స్ అంటారు వాటిని. అలాగే బాక్సెస్ థంబ్నైల్స్ లాగా వస్తుంటాయి, వీడియో ఎండింగ్లో థంబ్నైల్స్ లాగా వస్తుంటాయి, అవే ఎండ్ కార్డ్స్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా? అవి పెట్టడం వల్ల మీకు వాచ్ టైం వస్తుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మళ్ళీ మీరు మీ వీడియోస్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వెళ్ళి చూడండి అని చెప్పే అవసరం లేకున్నట్ల ఐ కార్డ్స్ ఎండ్ కార్డ్స్ పెట్టడం వల్ల మీరు మీరంతకు మీరే సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా? ఒక వీడియో కాదు, రెండు వీడియోలు సజెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ వీడియో బాగుంది అనుకోండి, అది చూస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో బాగుంటే అదే కూడా క్లిక్ చేస్తారు. అదే ఐ కార్డ్స్లో కూడా మొత్తం ఐ కార్డ్స్ క్లిక్ చేస్తే మొత్తం మీ ప్లేలిస్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు వన్ బై వన్ మీ వీడియోస్ అన్ని చెక్ చేస్తారు ఫ్రెండ్స్. బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మానిటైజేషన్ అయిన వాళ్ళు కూడా ఐ కార్డ్స్ ఎండ్ కార్డ్స్ అనవేనా పెట్టడం లేదు అసలు. నేను కూడా చాలామంది యూట్యూబర్స్ని చూస్తున్నాను. కొంతమంది ఎవరో ఒక పాత యూట్యూబర్స్ మాత్రమే పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా యూట్యూబర్స్ చేస్తున్న వాళ్ళు, మానిటైజేషన్ అయిన వాళ్ళు ఎవరు ఎండ్ కార్డ్స్ ఐ కార్డ్స్ అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయటలేదు. అది చేయటం వల్ల మానిటైజేషన్ అయిన వాళ్ళకి కూడా సబ్స్క్రైబర్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతారు. అంటే నాకు ఈ టిప్ నీ ఛానలే మానిటైజేషన్ కాలేదు, నీకే సబ్స్క్రైబర్స్ లేదు మాకు చెప్తానంటే, ఇది నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇంక్రీజ్ అవుతున్నారు కాబట్టి నేను మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. మీకు నచ్చితే అలా పెట్టుకోండి. ఓకేనా? మీకు యూజ్ఫుల్ అనిపిస్తే పెట్టుకోండి. ఓకేనా? మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది యాక్చువల్లీ ఐ కార్డ్స్ ఎండ్ కార్డ్స్ అనేది ఇప్పుడు మధ్యలో ఎవరు పెట్టట్లేదు కూడా అసలు. నేను బాగా చూస్తున్నాను. నేను కూడా అందరూ యూట్యూబర్స్ జ్యోతి నంద్యాల్ అని వాళ్ళ యూట్యూబర్స్ నేను కూడా ఫాలో అవుతాను. మళ్ళీ మంచి మంచి టెక్ ఛానల్స్ కూడా ఫాలో అవుతాను. కొంతమంది పెడుతున్నారు, కొంతమంది పెట్టట్లేదు ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఎలా మీకు పెట్టాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా మీకు తెలియని వాళ్ళైతే ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ వీడియోస్ మీరే సజెస్ట్ చేసుకోవచ్చు. బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ పెంచుకోవచ్చు, వాచ్ టైం పెంచుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి చూద్దాం రండి వీడియోలోకి వెళ్ళి ఎలా ఐ కార్డ్స్ ఎండ్ కార్డ్స్ వీడియోకి యాడ్ చేయాలో. ఓకేనా? లెట్స్ గో ఫ్రెండ్స్, చూసేద్దాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యూట్యూబ్ ఛానల్లో మీ యాప్స్లో వైటీ స్టూడియో అనేది అన్ఇన్స్టాల్ చేసేయండి. ఓకేనా? అన్ఇన్స్టాల్ చేసేసి ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి యూట్యూబ్ స్టూడియో డెస్క్టాప్ అని ఓపెన్ చేయండి. తర్వాత యూట్యూబ్ స్టూడియో అని ఓపెన్ చేయండి. ఓకేనా? తర్వాత మీ ఛానల్ కంటిన్యూ టు స్టూడియో ఓకే చేయండి. మీ ఛానల్ డాష్బోర్డ్ వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మీ ఛానల్ కనిపిస్తుంది ఆల్రెడీ. మీ ఛానల్ కనబడకపోతే స్విచ్ అకౌంట్లో వెళ్ళి ఛానల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత
డాష్బోర్డ్లోకి రండి. తర్వాత కంటెంట్ అని కింద ఉంటుంది, ఛానల్ కంటెంట్ అని ఉంటుంది. దాంట్లో వచ్చేసి మీరు ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంటుంది చూడండి, రైట్ సైడ్లో ఎండ్ కార్డ్, ఐ కార్డ్ అని చూడండి, ఎండ్ కార్డ్స్ అని ఇది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మీ వీడియోకి ఏది కరెక్ట్, 1 వీడియో 1 సబ్స్క్రైబర్ అని వస్తుంది, ఇంపార్టెంట్ ఫ్రెండ్ లాస్ట్ వీడియో 1 సబ్స్క్రైబర్ అని వస్తుంది, 1 ప్లేలిస్ట్ 1 సబ్స్క్రైబర్ అని వస్తుంది, 2 వీడియోస్ అని వస్తుంది. మీ చాయిస్ ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ వస్తుంది, వెయిట్ చేయండి కొంచెము. వీడియో ఓకేనా ఫ్రెండ్స్, వచ్చేసింది చూడండి. నేను 1 వీడియో 1 సబ్స్క్రైబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి 1 వీడియో సెలెక్ట్ చేసుకోండి. చూజ్ యువర్ స్పెసిఫిక్ వీడియో అంటే మీకు ఇష్టమైన వీడియో మీరు పెట్టుకోవచ్చు. నేను స్పెసిఫిక్ వీడియో పెట్టుకుంటున్నాను. ఓకేనా, నేను పచ్చి గోధుమల బ్రేక్ఫాస్ట్ అని పెట్టుకుంటాను. 1 సబ్స్క్రైబర్ యాడ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సేవ్ అని యాడ్ చేసేసేయండి. సేవ్ అయిపోతుంది మీకు ఎండ్ కార్డ్స్. తర్వాత ఐ కార్డ్స్ ఫ్రెండ్స్, ఐ కార్డ్స్ వచ్చేసి మీరు ప్లేలిస్ట్ అయినా పెట్టుకోవచ్చు, ఒక్క వీడియో అయినా పెట్టుకోవచ్చు, ఛానల్ ప్లేలిస్ట్ ఛానల్ అయినా పెట్టుకోవచ్చు, ఒక ఛానల్ URL అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా, నేను ప్లేలిస్ట్ పెట్టుకుంటున్నా మొత్తము. సో కుకింగ్ వీడియోస్ పెట్టుకుంటున్నా. సో ఇది మొత్తం ప్లేలిస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత సేవ్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఛానల్ ఎండింగ్స్లో మీ వీడియో మీరే సజెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో చూడండి ఇది బాగుంది అని మీరు సజెస్ట్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే మీ వీడియో ఎండింగ్ అయ్యే లోపే ఇంకొక 2 వీడియోస్ అనేవి యూట్యూబ్ వ్యూవర్స్కి సజెస్ట్ చేస్తుంది మీ వీడియో. ఓకేనా, ఐ కార్డ్స్ కూడా పైన రన్ అవుతూనే ఉంటాయి. వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే అది క్లిక్ చేసి మొత్తం ప్లేలిస్ట్ వచ్చేసింది. దాంట్లో మొత్తం వీడియోస్ కూడా చూడొచ్చు నచ్చి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే నా వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్, చాలామందికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ టు ఆల్ ఫ్రెండ్స్.